రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో A1 గా ఉన్న పేర్ని జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు ఆమెకు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తన లాయర్లతో కలిసి రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జయసుధ తరపు న్యాయవాదులను రాబర్ట్సన్ పేట పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆర్పేట సీఐ యేసుబాబు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్రభుత్వ వాహనంలో ఆమె విచారణకు రావడం చర్చనీయాంశమైంది.